ఒక్క నిమిషము కిరణ్ గారు. ఉమేష్ గారు నమస్తే. నమస్తే వెంకటకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్. ఉమేష్ గారు, బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఏంటంటే సోషల్ మీడియాలో నేను ఇందాక నా ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా అది యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, అదే ఎక్స్లో కావచ్చు, ఆర్ ఇన్స్టా, ఇంకెనీ అదర్ ప్లాట్ఫామ్. అక్కడ వాళ్ళకు కొన్ని నామ్స్ ఉంటాయి. అది వర్డ్స్ కావచ్చు, స్పీచ్లో ఉండే వర్డ్స్ కావచ్చు, రిటర్న్. సో వీటన్నిటిలో కొన్ని వాళ్ళు నామ్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా ఆ వర్డ్ తప్పు ఉన్నా లేకపోతే ఆ పదం మాట తప్పుగా ఉన్నా వెంటనే అల్గారిథం క్యాచ్ చేస్తుంది, దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తుంది. దానికి ఉమేష్ వెళ్ళి దాన్ని డిలీట్ చేయవసరలా, లేదా ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళి దాన్ని టచ్ చేయని కూడా టచ్ చేయవసరం. ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. బాగుంటే ఆటోమేటిక్గా అదే ప్రమోట్ చేసేస్తూ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏంటంటే మన కంటెంట్ని సోషల్ మీడియాలో డిలీట్ చేస్తున్నారు కాబట్టి మన యాప్ మనం పెట్టుకుందాం, ఇక నుంచి మీరు ఇందులో పెట్టండి అని కదా ఆయన చెప్పారు. అంటే యాప్లో ఏదైనా పెట్టేసుకోవచ్చా? సోషల్ మీడియాకి వర్తించే నిబంధనలు యాప్కి వర్తించవా? వెంకటకృష్ణ గారు, ముందుగా చట్ట ప్రకారంగా వస్తే ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000ది, తర్వాత దాని సబ్సిక్వెంట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2001. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వీటిని సబ్సిక్వెంట్గా వచ్చిన ఏవైతే జడ్జిమెంట్స్ ఉన్నాయో, హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళ జడ్జిమెంట్స్ కానీ, లేదా రెస్పెక్టివ్ జ్యూరిస్డిక్షనల్ హైకోర్ట్స్, ఏపీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు వాళ్ళ జడ్జిమెంట్స్ కానీ, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటూ, అదేవిధంగా బిఎన్ఎస్, ఇంతకుముందు ఐపీసీ ఉన్నది, ఇప్పుడు బిఎన్ఎస్ ఉన్నది, భారతీయ న్యాయ సంహిత అని. ఈ చట్టాలు కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, యాప్స్ అనేవి, వాటికి కూడా ఈ చట్టాలు వర్తిస్తాయి. సో చట్టాలకు అతీతం ఈ యాప్స్ అయితే కాదు. ఫర్ ఇన్స్టెన్స్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెంకటకృష్ణ గారు, అందరికీ ఈ ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా ఆ విషయం తెలిసే ఉంటుంది. టిక్ టాక్ అనే ఒక యాప్ ఉండేది ఇంతకుముందు మనం చూస్తే. ఆ యాప్ని భారత ప్రభుత్వం ఆ యాప్ని బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్, సోవర్నిటీ, వీటన్నిటినీ సైట్ చేస్తూ, అదేవిధంగా దానికి సంబంధించిన డేటా ఏదైతే ఉన్నదో ఆ డేటాని, మనకు ఇండియన్కి సంబంధించిన డేటాని చైనీస్ వాళ్ళకి లీక్ చేస్తున్నారు, చైనా ప్రభుత్వానికి లీక్ చేస్తున్నారు అనే ఒక పాయింట్లో ఆ పర్టికులర్ దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. అది ఎలా బ్యాన్ చేశారు? సెక్షన్ 69A ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, దాని తర్వాత బ్లాకింగ్ రూల్స్ 2009. వీటి ప్రకారంగా ఏదైనా ఒక కంటెంట్ కనుక సోవర్నిటీకి కానీ, సోవర్నిటీ ఆర్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాకి కానీ, లేదా నేషనల్ సెక్యూరిటీ కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీకి కానీ, పబ్లిక్ ఆర్డర్కి కానీ, లా అండ్ ఆర్డర్కి కానీ, మొరాలిటీకి కానీ, డీసెన్సీకి కానీ, ఇలా డిఫమేషన్ లాంటి డిఫమేటరీ కంటెంట్ కానీ ఉంటే అవి బ్యాన్ చేయవచ్చు అని చెబుతూ సెక్షన్ 69A ఆఫ్ ది ఐటీ యాక్ట్, దాని సబ్సిక్వెంట్గా బ్లాకింగ్ రూల్స్ ఆఫ్ 2009, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2001 వెరీ కేటగోరికల్గా క్లియర్గా ఉన్నాయి. ఇది కాకుండా డిఫమేషన్ అనేది బేసిక్ అసలు ఇక్కడి నుంచి వస్తుంది ఈ హక్కు. వాక్ స్వాతంత్రం రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 19(1)కి. కానీ ఆ వాక్ స్వాతంత్రం అనేది అబ్సల్యూట్ రైట్ కాదు, వాటి మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని రాజ్యాంగంలోనే పొందుపరిచారు. ఎక్కడ పొందుపరిచారు? ఆర్టికల్ 19(2)లో. ఆ రిస్ట్రిక్షన్స్ ఏంటి? నీ వాక్ స్వాతంత్రాన్ని నేను ఆపవచ్చు. ఎప్పుడు ఆపవచ్చు? సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాగా దెబ్బతింటే నేను ఆపవచ్చు, పబ్లిక్ ఆర్డర్ దెబ్బతింటుంది అనుకుంటే నేను ఆపవచ్చు, డీసెన్సీకి వ్యతిరేకంగా ఉందనుకుంటే నేను ఆపవచ్చు, డిఫమేషన్ కలుగుతుంది అనుకుంటే నేను ఆపవచ్చు, ఇన్సైట్మెంట్ టు అఫెన్స్, దేన్నన్నా ఒక అఫెన్స్ నువ్వు రెచ్చగొడుతున్నావు అనుకుంటే నేను ఆపవచ్చు. సో వీటన్నిటిని ఆపవచ్చు అని రాజ్యాంగమే కొన్ని ప్రొవిజన్స్ పెట్టింది. సో దిస్ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఐటీ యాక్ట్ ఉందో, ఇట్ ఫ్లోస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఆర్టికల్ 19 clause 2. ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఆ రెస్ట్రిక్షన్స్ మీదగా ఈ ఐటీ యాక్ట్లో ఉన్న సెక్షన్ 69A కానీ, బ్లాకింగ్ రూల్స్ 2000 కానీ, ఐటీ రూల్స్ 2009, బ్లాకింగ్ రూల్స్ 2009 కానీ, ఐటీ రూల్స్ 2001 కానీ, దే ఆర్ బీయింగ్ టెస్టెడ్ బిఫోర్ ది అపెక్స్ కోర్ట్ టైమ్ అండ్ అగైన్. ఇట్ హ్యాస్ బీన్ అండర్గాన్ లీగల్ స్క్రూటినీకి ప్రొవిజన్స్ వెళ్ళినప్పుడు, లేదు ఇవి కాన్స్టిట్యూషనల్గా దే ఆర్ వ్యాలిడ్ అని చెప్పి సుప్రీం కోర్టు టైమ్ అండ్ అగైన్ చెప్పింది. అన్ని కేసుల్లో రీసెంట్ టిక్ టాక్ ఇష్యూలో కూడా సుప్రీం కోర్టు కొంచెం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ అయినప్పుడు సుప్రీం కోర్టు టైమ్ అండ్ అగైన్ చెబుతూ ఉంది. సో ఇప్పుడు ఒక అప్లికేషన్ తీసుకొచ్చారు. ఇందాక నేను చెప్పినట్టు టిక్ టాక్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు, నో అప్లికేషన్ సోషల్ మీడియాలో కంటెంట్ పోస్ట్ చేసినా సరే, లేదు ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ నేను చెప్పొచ్చిందని దేర్ ఇస్ అ ఒక డిస్టింక్షన్ ఉంది. ఒక అప్లికేషన్కి ఒక ఇంటర్మీడియరీ వెబ్సైట్ నువ్వు యూజ్ చేసుకోవడం, ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఫేస్బుక్ని యూజ్ చేసుకున్నా, ఒక ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసుకున్నా, ఒక ఎక్స్ ఇంతకుముందు ట్విట్టర్,
సో ఫార్మర్లీ ట్విట్టర్. సో వీటిని యూజ్ చేసుకొని ఏదైనా కంటెంట్ పోస్ట్ చేసాం అనుకోండి, ఆ పర్టికులర్ ఏదైతే ఎక్స్, ఇన్స్టాగ్రామో, ఫేస్బుక్, వాళ్ళని మనం ఇంటర్మీడియరీస్ అంటాం ఇంగ్లీష్లో. సో ఇంటర్మీడియరీస్కి ఏమవుతుంది, ప్రభుత్వాలు డైరెక్షన్స్ ఇవ్వచ్చు, మీరు కంటెంట్ ని పుల్ డౌన్ చేయండి అని సెక్షన్ 679 ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఏమవుతుందంటే, అప్లికేషన్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అప్లికేషన్. ఫర్ ఇన్స్టెన్స్ మన మిత్రులు చెప్పినట్టు ఏబిఎన్ ఛానల్కి ఒక అప్లికేషన్ ఉంది, అలాగే వేరే ఛానల్స్ కూడా ఒక అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ అప్లికేషన్ ఇట్ సెల్ఫ్ దాన్ని ఇంటర్మీడియరీస్ ఎవరు ఉంటారు కాబట్టి, ఎందుకంటే వేరే ఫారమ్స్ లో నువ్వు ఇది పోస్ట్ చేయట్లేదు కాబట్టి ఆ పర్టికులర్ అప్లికేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ గా నోటీసెస్ ఇష్యూ చేయొచ్చు, వాళ్ళ కంటెంట్ ని బ్లాక్ చేయొచ్చు, ఇందాక నేను చెప్పిన టిక్ టాక్ ఎగ్జాంపుల్ ఉపయోగించుకొని. అదేవిధంగా క్రిమినల్ చర్యలు కూడా చేపట్టచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ డిఫమేషన్ అనుకోండి, సెక్షన్ 356 ఆఫ్ బిఎన్ఎస్. ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ టూ గ్రూప్స్ అనుకోండి, సెక్షన్ 196 ఆఫ్ బిఎన్ఎస్. పబ్లిక్ మిస్చీఫ్ అనుకోండి, సెక్షన్ 199 ఆఫ్ బిఎన్ఎస్. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 69A కింద కంప్లీట్ గా కంటెంట్ ని బ్లాక్ చేయొచ్చు, ఆ అప్లికేషన్ ని కూడా బ్లాక్ చేయొచ్చు. అలాగే అబ్సినిటీ ఉంది అనుకోండి, సెక్షన్ 67 ఆఫ్ ది ఐటీ యాక్ట్. అదేవిధంగా సెడిషన్ లాంటి ఛార్జెస్ కనుక చేశారనుకోండి, సెక్షన్ 152. అదే కనుక టెర్రరిస్టులను, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటాం, ఏదో మన నక్సలైట్లను, వీళ్ళందరినీ ప్రమోట్ చేస్తూ కనుక వీడియోలు పెట్టారనుకోండి, ఉపా యాక్ట్ లాంటి చట్టాలు కూడా వారి మీద వాడవచ్చు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, అప్లికేషన్ 100%, దట్స్ నాట్, ఇందాక మీరు ఇనీషియల్ రిమార్క్స్లో కూడా చెప్పినట్టు, ఏ పొలిటికల్ పార్టీ అయినా లేదా ఎవరైనా వాళ్ళ అప్లికేషన్లో వాళ్ళు తీసుకురావచ్చు, దాని తప్పేం లేదు, వాళ్ళు మాట్లాడుకోవచ్చు. కానీ అది చట్టాలకు అతీతం అనేది వారు అనుకుంటున్నారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అనుకుంటే మాత్రం ఇది ఇన్ఫర్మేషన్. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా టైమ్ అండ్ అగైన్ అప్లికేషన్లు కూడా ఆయన వారు అనుకుంటున్నారనే క్లియర్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పదం చాలా స్పష్టంగా మాట్లాడారు. ఏమంటే, సోషల్ మీడియాలో మన కంటెంట్ని డిలీట్ చేస్తున్నారు కాబట్టి మనం యాప్ని తీసుకొస్తున్నాము, దీంట్లో కార్యకర్తలు తమ అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు, ఇక సోషల్ మీడియాలో లాగా పోతాయనే భయం ఉండదు అని ఇవి చాలా కరెక్ట్గా చెప్పారు ఆయన. అంటే దీనికి ఏదో స్పెషల్ సెక్యూరిటీ ఉంటుంది, లేకపోతే దీన్ని ఎవరు టచ్ చేయడం అన్నట్టుగా ఉంది. సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఆయన మొత్తం నేను ఆయన స్పీచ్ అది చూసలేదు, మీరు చెప్పారు కాబట్టి. సో వాళ్ళందరూ ఈ ప్రొవిజన్స్ తెలుసుకోవాలి, ఎందుకంటే చట్టాలకు ఏది అతీతం కాదు. ఎందుకంటే మన ఇండియన్ టెరిటరీలో ఉన్న ఏ అప్లికేషన్ అయినా, ఏ సోషల్ మీడియా వెబ్సైట్ అయినా, లేదా ఏ సోషల్ మీడియా మన ఏది హ్యాండిల్ అయినా, ఏదైనా నథింగ్ ఈజ్ బియాండ్ ది స్కోప్ ఆఫ్ ది లా. అంటే చట్టాలు ఇన్వోక్ చేయకుండా ఉండేది ఏది ఉండదండి. ఒక్కసారి చట్టాలు ఇన్వోక్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాలో. ఫర్ ఇన్స్టెన్స్ నోటీసెస్ ఇష్యూ చేయటం, ఛార్జ్ షీట్ ఫైల్ చేయటం, కోర్ట్స్లో ట్రయల్స్ కండక్ట్ అవటం, ఇంకా సైబర్ క్రైమ్ మనకి ఒకసారి చూస్తే నార్మల్ పోలీస్ స్టేషన్సే కాకుండా సైబర్ క్రైమ్కి సంబంధించిన సపరేట్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. అలాగే ఇండియా లెవెల్లో మీకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, CERTI అని అంటాం, ఒక టీం ఉంది. సో దానికి కంప్లైంట్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఇప్పుడు చాలా ఉన్నాయి, చాలా ఫారమ్స్లో మీ అప్లికేషన్ ఈజ్ నెవర్ బియాండ్ ది స్కోప్ ఆఫ్ లీగల్ రివ్యూ. అలాగే మీరు ఏది చేసినా చట్ట పరిధిలో కనుక లేకపోతే మాత్రం, ఇప్పుడు నేను చెప్పిన రూల్స్, నేను చెప్పిన యాక్ట్, నేను చెప్పిన ప్రొవిజన్స్, ఇవన్నీ ఖచ్చితంగా వాటికి అప్లై అవుతాయి. సుప్రీంకోర్టు కూడా టైం అండ్ టిక్ టాక్ ఇష్యూలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది, నో, ఇట్ హ్యాస్ టు అడ్హర్ టు ది guidelines issued by the courts and also adhere under Article 19 Clause 2. Right, in 19 Clause 2 ఇందాక నేను చెప్పే ఏ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, సావరెనిటీ, ఇంటిగ్రిటీ, పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ, డిఫమేషన్, మొరాలిటీ, ఇవన్నీ అయితే ఉన్నాయి, మన ఇంటర్నల్ సెక్యూరిటీ లేదా ఇన్సైట్మెంట్ టు వైలెన్స్, ఇలాంటివి ఏమన్నా చేస్తే, అంటే ఇన్సైట్మెంట్ టు వైలెన్స్ రెచ్చగొట్టి వైలెన్స్ ప్రేరేపించడం అండ్ అట్లాంటిది ఏమన్నా చేసినప్పుడు ఏమిటంటే అవన్నీ ఖచ్చితంగా చట్ట విరుద్ధమైన చర్యలు. కాబట్టి IPC BNS సెక్షన్లకు రివ్యూ పెట్టడం జరుగుతుంది, కంటెంట్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆ యాప్ని వన్స్ అండ్ ఫర్ ఆల్ యాప్ని మరి దాన్ని బ్లాక్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇదే సుప్రీంకోర్టు టైమ్ అండ్ అగైన్ చెబుతూ వచ్చింది. టిక్ టాక్ ఇష్యూలు ఇప్పటికి కూడా, టిక్ టాక్ అనేది ఒక యాప్ ఇండియాలో ఇంకా ఇట్స్ నాట్ యాక్టివ్, ఈవెన్ టుడే ఇట్స్ నాట్ యాక్టివ్. సో దట్ క్లియర్లీ ఎస్టాబ్లిషెస్ బెస్ట్ టెస్టిమనీ టు ది ఫ్యాక్ట్ that once the government decides, state government or the central government decides to block a content or block an application, the state government is empowered under the law to do so. కంటెంట్ అప్లికేషన్ అంటే అవసరమైతే మీడియాలే లేపేస్తాయి. గవర్నమెంట్ చట్ట విరుద్ధం అనుకుంటే బ్రాడ్కాస్ట్ మినిస్ట్రీ నుంచి నోటీసులు వస్తే మూసేయాల్సిందే. ఇది ఏది అతీతం కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో కంటెంట్ అయితే ఎగిరిపోతుంది కాబట్టి యాప్ తీసుకొస్తే మన యాప్లో మనం ఏదైనా పెట్టవచ్చు, అది మన ఇంట్లో ఇనపెట్టి లాంటిదే, ఇంట్లో డబ్బులు నగలు దాచుకున్నట్టు ఈ యాప్లో మనం పెట్టే ఏ కంటెంట్ ఏం దాచుకోవచ్చని ఎందుకు అనుకున్నారు? ఇంతకుముందు కూడా ఇలాగే కొన్ని విషయాల్లో ఆయన అంతా నేనే, సర్వం నేనే, అహం బ్రహ్మస్మి అనే తరహాలో కొన్ని నిర్ణయాలు తీసుకొని నాలుగు ఖర్చుకున్న సందర్భాలు లేకపోలే. మరి అలాంటిదే ఇది కూడా ఏంటనేది
మాట్లాడదాం శ్రీనివాస్ గారు ఒక చిన్న బ్రేక్ తర్వాత.